ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని కడిగి 2 గ్లాసుల నీళ్లు పోసి నానబెట్టాను. ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, కొన్ని బీన్స్ ముక్కలు, ఒక క్యాప్సికం ముక్కలు కట్ చేసుకున్నాను. కుక్కర్లో కొంచెం నూనె వేసి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా వేయించుకున్నాను తడిపోయే వరకు. తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. కూరగాయ ముక్కలన్నీ కూడా కొంచెం మగ్గాయి అనుకున్నాక అప్పుడు ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వేసాను. ఇదంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకొని ఉప్పు పసుపు కూడా వేసుకొని తర్వాత కొంచెం జీడిపప్పు వేసి అన్నీ బాగా కలుపుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని నీళ్లతో సహా వేశాను. ఉప్పు కరిగింది అనుకున్నాక ఒక్కసారి అప్పుడు కుక్కర్ మూత పెట్టి హైలో 2 విజిల్స్, సిమ్లో 1 విజిల్ ఉంచాను. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు బేభత్సంగా పడుతున్నాయి కదా, మొత్తం అంతా కూడా రెయినీగా ఉంది. ఎక్కడికి వెళ్ళలేము. పోనీ ధైర్యం చేసి బయటకు వెళ్దామన్నా కొత్త సినిమాలైతే ఏమీ లేవు. మరి టైం గడిచేదట్లా? మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, మీకు ఖచ్చితంగా టైం పాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే ఛానల్ పేరు కింద ప్లే బటన్ని క్లిక్ చేయండి.